ఈరోజు మనం ఓ పాత కథ చెప్పుకుందాం. కానీ ఇది కేవలం ఒక కథ కాదు. ఈ కథలోంచి మనం చాలా పెద్ద పాఠం నేర్చుకోబోతున్నాం. మన నమ్మకాలకి, నిజాలకి మధ్య ఉన్న తేడా ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఈ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. అసలు ఒక నమ్మకానికి, నిజానికి మధ్య తేడాలేంటి? అంటే మనమొకటి మనస్ఫూర్తిగా నమ్ముతాం, కాని అది నిజమని ఎలా చెప్పగలం? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? సో, మన కథ మొదలయ్యేది ఒక రాజుతో. ఆయన దగ్గర ఒక చిలుక ఉండేదన్మాట. అదంటే ఆయనకు ప్రాణం. ఎందుకంటే ఆయన దృష్టిలో అది మామూలు చిలుక కాదు, దానికేకంగా దైవశక్తులున్నాయని రాజుగారి గట్టి నమ్మకం. చూడండి, ఈ నమ్మకంతోనే మన కథ స్టార్ట్ అవుతుంది. సరే, రాజుగారికి అంత నమ్మకం ఎందుకు కలిగింది అంటే, ఆ చిలుక రోజూ మంత్రాలు చదివేది. అవును, నిజమే. ఇది చూసి రాజుగారే కాదు, ప్రజలు కూడా ఆశ్చర్యపోయి, అబ్బో, ఇది దైవాంశ సంభూతం అని పూజించడం మొదలుపెట్టారన్మాట. రాజుగారి నమ్మకం ఏ రేంజ్లో ఉండేదంటే, ఆయన ప్రజలతో, చూడండి, ఈ పక్షిలా మనం కూడా మంత్రాలు చదివితే దేవుడి దయ మనమీద ఉంటుంది అని చెప్పేవారు. ఆయనకు ఆ చిలుక ఒక స్పిరిచువల్ గురువులాంటిదన్మాట. అయితే కథ ఎప్పుడూ ఒకేలా సాగదు గదా. ఇక్కడే మన కథలోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఆయనే రామన్. ఆస్థానంలో ఉండే ఒక తెలివైన వ్యక్తి. అందరూ గుడ్డిగా ఆహా, ఓహో అంటుంటే ఈయన మాత్రం అసలిదంతా నిజమేనా అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆయన దేన్ని అంత తేలిగ్గా నమ్మే రకం కాదు. ఇక్కడే అసలు క్లాష్ మొదలైంది. ఒకవైపు రాజు చిలుక మంత్రాలు చదవడం దైవకార్యమని బలంగా నమ్ముతున్నారు. మరోవైపు రామన్ ఛా, అదంతా కేవలం ఒక పండు కోసం ఆ చిలుక వేస్తున్న ట్రిక్ అని అనుమానిస్తున్నాడు. చూసారా, రెండు పూర్తి ఆపోజిట్ ఆలోచనలు. అయితే రామన్ ఊరికే వాదించడం లేదు. ఆయనొక సైంటిఫిక్ ఐడియాను ముందుకు తెస్తున్నాడు. దాన్నే మనం పరికల్పన అంటాం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, నాకొక డౌట్ ఉంది, దాన్ని మనం టెస్ట్ చేసి నిజమో కాదో తేల్చుకుందామని చెప్పడం అన్నమాట. ఈ వాదన కాస్త వేడెక్కింది. రాజుగారికి కోపం వచ్చి రామన్తో, సరే, నువ్వు చెప్పేది నిజమైతే నిరూపించు అని ఒక పందెం కాశాడు. అప్పటిదాకా ఉన్నది మాటల యుద్ధం, ఇప్పుడు ఏకంగా ఒక పబ్లిక్ ఛాలెంజ్ అయిపోయింది. రామన్ కాన్ఫిడెన్స్ చూడాలి అప్పుడు. ఆయన చాలా కూల్గా రాజుతో చెప్పాడు, మహారాజా, మీరు కంగారు పడకండి, రేపటినుంచి మీ చిలుక ఒక్క మంత్రం కూడా చదవదు, ఇది నా హామీ అని. చూశారా, అతని బలం గుడ్డి నమ్మకం కాదు, టెస్ట్ చేయగల ఒక ఐడియా. అంతకీ పందెమేంటో తెలుసా? ఏకంగా 100 బంగారు నాణేలు. సో, ఇక్కడ విషయం డబ్బు మాత్రమే కాదు. ఒకవైపు రాజుగారి నమ్మకం, మరోవైపు రామన్ తెలివితేటలు, రెండు పణంగా పెట్టబడ్డాయి. సరే, ఇక అసలు సీన్ స్టార్ట్ అయింది. రామన్ తన మాటను నిరూపించుకోవడానికి రెడీ అయ్యాడు. అతని సింపుల్ ప్లాన్ ఎంత పెద్ద నిజాన్ని బయటపెట్టబోతుందో చూద్దాం. అసలు రామన్ ప్లాన్ ఏంటి? అందరూ ఎదురుచూస్తున్నారు. తన డౌట్ని క్లియర్ చేయడానికి ఆయన ఏం చేయబోతున్నాడు. రామన్ ఎక్స్పెరిమెంట్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆయన 3 స్టెప్స్ ఫాలో అయ్యాడు. స్టెప్ 1, ముందుగా మామూలుగా ఏం జరుగుతుందో చూడటం. అంటే పండు ఇస్తే చిలుక మంత్రం చెప్తుంది. ఓకే. స్టెప్ 2, ఇప్పుడు సీన్లోకి ఒక కొత్త ఎలిమెంట్ని తీసుకురావడం. అదే ఒక పిల్లి. ఇక ఫైనల్ స్టెప్, స్టెప్ 3, ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించడం. రామన్ అనుకున్నట్టే చేశాడు. ఒక పిల్లిని తీసుకొచ్చి ఆ చిలుక పంజరం దగ్గర కట్టేశాడు. అంతే, పంజరంలో ఉన్న చిలుకకు తన సహజ శత్రువో పిల్లి కనిపించింది. పిల్లిని చూసిందో లేదో సీన్ మొత్తం రివర్స్. అప్పటిదాకా వినిపించిన దైవిక మంత్రాలు మాయమైపోయాయి. వాటి బదులు భయంతో కేకలు. అంతే, ఆ రోజుతో ఆ చిలుక మంత్రాలు చదవడం మానేసింది. మళ్ళీ ఎప్పుడూ చదవలేదు. సో, రామన్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్. రిజల్ట్ అందరికీ క్లియర్గా కనపడింది. సరే, ఇప్పుడు ఈ ప్రయోగం మనకేం చెబుతోంది? నమ్మకానికి నిజానికున్న తేడా ఏమిటో చూద్దాం. ఆ ఒక్క పిల్లి చిలుక దైవత్వమనే మాస్క్ని తీసేసింది. దాని మంత్రాల వెనుక దైవభక్తి లేదు, ఉన్నదల్లా ప్రాణభయం, బ్రతకాలి అనే కోరిక, ప్రతి జీవిలో ఉండే సహజమైన గుణం. ఇక్కడే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఊహకి, సాక్ష్యానికి ఉన్న తేడా. చిలుకకు దైవశక్తులున్నాయనేది కేవలం ఒక నమ్మకం, కాని పిల్లిని చూడగానే అది భయపడటమనేది సాక్ష్యం, ఎవిడెన్స్. ఫైనల్గా రామన్ వాదన గెలిచింది. అతని సైంటిఫిక్ అప్రోచ్ విజయం సాధించింది.
ఆయన గెలిచింది కేవలం 100 బంగారు నాణేలే కాదు, నమ్మకానికి నిజానికి మధ్య జరిగిన ఆ పెద్ద యుద్ధంలో కూడా గెలిచాడు. ఇక అనుకున్నట్టే రామన్ తన తెలివికి బహుమతిగా ఆ 100 బంగారు నాణేలు గెలుచుకున్నాడు. రాజుకూడా తన ఓటమిని ఒప్పుకొని రామన్ని మెచ్చుకున్నాడు. మరి ఈ కథ మొత్తం మనకు చెప్పే నీతి ఏంటి? ఒక్కటే, మన నమ్మకాలు ఎంత గొప్పవైనా, ఎంత బలంగా మనం నమ్మినా వాటిని సాక్ష్యాలతో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఊహల కన్నా సాక్ష్యానికే బలమెక్కువ. చివరగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి చిలుకలు చాలా ఉంటాయి కదా, అంటే మనం గుడ్డిగా నమ్మే విషయాలన్మాట. వాటి ముందు ఇలాంటి ఒక పిల్లిని నిలబెడితే ఆ నమ్మకాలు నిలబెడతాయా? ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.